ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమన్లాల్ నగల దుకాణం దోచుకోవడం, ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను. ఎంత మంచి సౌండ్ అనిపించింది. ఈ విషయం పోలీసులు చెప్తే పేరుకు పేరు వస్తుంది, బహుమానం కూడా వస్తుంది. అంటే ఇవాళ రాత్రి సేట్ చమన్లాల్ నగర్ షాప్ లో దోపిడీ జరుగుతుందంటావు? ఖచ్చితంగా జరుగుతుంది సార్. నీకెలా తెలుసు? బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారా? లేదు సార్, పుట్టిన నిలబడున్నారు. వాళ్ళు మాట్లాడుకోకుండా నీకెలా తెలిసింది? అది అంతే సార్, ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు నాకు టింగ్ 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 అని సౌండ్స్ వినపడతాయి సార్. యా సౌండ్స్ వినిపిస్తాయి. యా సార్, సౌండ్స్ వినిపిస్తాయి. ఈ సౌండ్ ఎలా ఉంది? అదేంటి సార్, నిజం చెప్తే సౌండ్ ఇచ్చారు. ఎరా, మీ దొంగల బ్యాచ్ లో షేర్లు పంచుకోవడంలో తేడాలు వస్తే అవసరం వాళ్ళ సీక్రెట్లు చెప్పేస్తావా? అమ్మ తోడు సార్, నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. ఎరా, నేను అంత వెధవలాగా అనిపిస్తున్నానా? అంత లేదులేండి సార్. అంటే కొంత వెధవలాగా అనిపిస్తున్నా? అదిగా సార్ నా ఉద్దేశం, అదిగా సార్. సరే, ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పు. మీకు కావాల్సింది అదే కదా సార్. ఓ పని చేయండి, సరిగ్గా నిలబడండి, అటు తిరగండి, అటు చూడండి సార్. మర్డర్ కేసులో నేను నొక్కేసిన 50,000లో పై వాళ్ళకి వాటా ఇవ్వాలా, నేను ఒక్కనే నొక్కేయాలా? ఎరా, సౌండ్ అవ్వలేదా? అయింది సార్. మరి చెప్పు. చెప్తే మీరు నన్ను కొడతారు సార్. కొట్టని చెప్పాయా? మీరు చంపేస్తారు సార్ నన్ను. సంపని చెప్పు. మర్డర్ కేసులో వచ్చిన 50,000 పై వాళ్ళకి వాటా ఇద్దామా లేకపోతే మీరొక్కరే నొక్కేద్దామా అని ఆలోచిస్తున్నారు సార్. అదెందుకు సార్? నా మనసులో లేని మాటలన్నీ కల్పించి చెప్తావురా నువ్వు. రా బయటికి రా. మాటలు ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్ అవి సౌండ్స్ అంటే కాదు, రీ సౌండ్స్. హిమసీమల్లో ఎల్లో యమగా హలో, ఎవరు? నువ్వా? నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను. పుట్టిన నుంచి ఎప్పుడు వస్తున్నావు? రేపా? సర్లే, అంత తొందర ఏంటో. హాయ్ హాయ్. బయటకి వైఫ్ కూడా ఊళ్ళో లేదు, ఇదే మంచి ఛాన్స్. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటిలా వచ్చారు? సింగిల్ గా ఉన్నావు కదా, ఏదైనా పని అవుతావా అని వచ్చా. నేను మీకేం పని చెప్తానండి? అదే మాట చెప్పొచ్చు. ఇప్పుడు బుగ్గలు నిమరమని చెప్పొచ్చు, పెదాలు పొంగుతున్నాయి, కిస్సులు ఆట ఆడుకుందాం రండి అని అడగచ్చు. ఏంటి మీరు మాట్లాడేది? బయటకే ఆ మాత్రం తెలీదా? మన ఇద్దరం కాసేపు ప్రేమించుకుందామా? వదులుగా పట్టుకున్నానా? అయితే గట్టిగా పట్టుకుంటాలే. వదలకపోతే అరుస్తాను. అరిస్తే అరుస్తా. ప్లీజ్ కోఆపరేట్. ఏమండి? 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 ప్రేమించుకుందారా? ఏమండి? ఏమండి? ఏంటి? ఏమైంది? అయినా 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 నీకెంతమంది ఆయనలమ్మా? లచ్చమ్మా, నువ్వు ఊరుకుంటావా? మా ఇంటి ఓనర్ నా చేయి పట్టుకున్నాడు. ఓనర్ ఏంటి, క్లీనర్ ఏంటి? నిన్ను చూస్తే ఎవరికైనా అట్టాగే అనిపిస్తుంది. లచ్చమ్మ ఊరుకో, నన్ను రేపు చేయబోయాడు. ఈ మగాళ్ళ ఇంట ఒంటరిగా ఆరది కనపడితే చాలు రిమ్మ తగులు పుట్టుకొస్తుంది. ఇంక నువ్వు అక్కడ ఉండద్దు, మా ఇంటికి వచ్చాయి. మీ ఇంటికా? అవునమ్మా, ఇలాంటప్పుడే సర్దుకుపోవాలి. నేను అసలే రోగిష్టిదాన్ని, ఎప్పుడు పోతానో నాకే తెలీదు. నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నీ కండ నాకు తోడున్నట్టు ఉంటుంది. అక్క, చెల్లి, కోటలో బాగా వేసేసా. నెక్స్ట్ ఇంటికి రాణి నవ్వడమే. ఎలాగా ఎంత తేలిక పట్టావి బోన్లో, ఇక చూపిస్తాను తడాక. దేవుడు, నువ్వు వెళ్ళి చెల్లెమ్మ సామానంతా మన ఇంటికి తీసుకొచ్చాయి. అట్టగేనమ్మా. అన్నట్టు లచ్చమ్మ, చెల్లెమ్మకి గెస్ట్ రూమ్ చూపించి అలాగే నా నైట్ గోన్ కూడా ఇవ్వు. మీగవునా? అవును లచ్చమ్మ, తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు. తనది నాది అంటూ ఏది భేదం లేదు. ఈ ఇంట్లో నేనెంత, తను కూడా అంతే. థ్యాంక్ యూ అక్క.
చెల్లమ్మ, నాకు డాక్టర్లు కూడా కనుక్కోలేని జబ్బు వచ్చిందని మా వారికి తెలీదు. ఏదో కాలు బెణికిందని అనుకుంటున్నారు. నువ్వు కూడా చెప్పకు, ఎందుకంటే నా ఒంట్లో బాలేదన్న సంగతి ఆయనకి తెలిస్తే ఆయన తట్టుకోలేరు. అలాగే అక్క, ఐఎమ్ వెరీ సారీ. లచ్చమ్మ, తీసుకెళ్ళు. రండమ్మా. ఇది రాయలేనా? ఈ టైంలో ఉన్నాను. నీ కౌగిట్లోనే కాదు, నీ ఇంట్లో కూడా స్థానం సంపాదించాను. ఇక నుంచి మీ ఆవిడ నిద్దట్లోకి, నువ్వు నా దుప్పట్లోకి. ఏంటా గుమ్మలోనే గుసగుసలు? లోపలికి రండి. రాధా, తనేంటి మన ఇంట్లో? అవునండి, నేనే ఉండమన్నాను. మన ఇద్దరికి బాబాయ్ గారు లేరు, ఆ అమ్మాయి చేపట్టుకున్నాంట. మీలాంటి వయసులో ఉన్నవారు పట్టుకున్నా కూడా ఆహా మీరు అలా చేయరనుకోండి. ఒకవేళ చేసిన అర్థం ఉంది. ఆ ముసలాయనకి అదేం పాడుపుద్దండి. ఆ పాడు కొంపలో ఒంటరిగా ఉండడం ఎందుకు, పర్మనెంట్ గా మన ఇంటికి వచ్చామన్నాను. నాకు తోడుగా ఉంటుంది, మీకు కూడా కాస్త అనువుగా ఉంటుంది. అబ్బబ్బబ్బా, అదేనండి, మీకు ఆఫీస్ విషయాల్లో, బిజినెస్ విషయాల్లో, ఇతర విషయాల్లో తను మీకు కాస్త దగ్గరగా ఉంటే మీకు కాస్త అనువుగా ఉంటుంది కదా అని. ఏం చెల్లమ్మా? అవునక్క, యూర్ రైట్. అవునవును. మీరెళ్ళి స్నానం చేసేయండి, వెళ్ళండి. లచ్చమ్మ, అందరికి భోజనాలు ఏర్పాటు చేయి. రా అమ్మా, రా. రాధా, నిషాన్ ఇంట్లో తెచ్చిపెట్టడం నాకంత నచ్చలేదు. దొంగ మొహం. నచ్చలేదు. మనసులో మాత్రం ఎప్పుడెప్పుడు దాని గదిలోకి దూరదామా అనుంది. ఏంటి అలా చూస్తున్నావు? సారీ అండి, మీకు నచ్చిన పని చేశాను కదా, పోనీ రేపు పంపించేది. వద్దులే, ఉండమని చెప్పి వెంటనే పంపించేస్తే బాగోదు. మధ్యలో నీ మాట పోతుంది. ఉండేలే అనుకున్నాను. ఏమనుకున్నావు? అదేనండి, నా మాట మీరు ఎప్పుడు కాదనరని. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. మన ప్లాన్ ప్రకారం కృష్ణ ఎదురింట్లో మకాం పెట్టాను. అదృష్టం కలిసొచ్చి అనుకోకుండా అతని ఇంట్లో ఉండే ఛాన్స్ దొరికింది. ఇంకా కృష్ణ పిల్లని జబ్బుతో చావడం, నేను ఇక్కడ సెటిల్ అయిపోవడం. ఓకే, సీ యూ. ఏమైంది భీముడు? ఏమండి, నేను ఎక్కడికి వెళ్ళిపోయాడు? దొంగ వచ్చాడండి. ఏమండి? అమ్మాయి గారు, దొంగ పారిపోయాడు. లేకపోతేనా? ఏమండి, దొంగ పారిపోయాడంట. దొంగ పారిపోయాడా? అమ్మాయ్యా, అయినా ఇంతలా ఉన్న దొంగను పట్టుకోలేకపోయావా? సర్లేండి, వాడి ప్రయత్నం వాడు చేశాడు. నీకేం కాలేదు కదా, వెళ్ళి లోపల గడి పెట్టి పడుకోమ్మా. లేకపోతే దొంగలు దూరుతారు. భీముడు లేచాడు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఏం దోచుకుపోయాడో ఏంటో. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. వెళ్ళు భీముడు. అబ్బా, బంగారం లాంటి నిద్ర పాడు చేశాడు దొంగ.